మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మీర్పేట హత్య కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. విచారణలో భర్త హంతకుడు గురుమూర్తి నమ్మలేని నిజాలు చెప్పాడు. అనుమానంతోనే భార్య మాధవిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని ముక్కలు చేశాడు. శరీరం ముక్కలను కుక్కర్లో ఉడికించాడు. ఆ మాంసాన్ని ఎండబెట్టి పొడి చేశాడు. పొడిగా చేసి జిల్లెలగూడ చెరువులో పడేశాడు. భార్య హత్యకు ముందు కుక్కను చంపి ట్రయల్ చేశాడు. కుక్కపై ప్రయోగం సక్సెస్ కావడంతో భార్యను చంపాడు. గతంలో ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు గురుమూర్తి. హైదరాబాద్ మీర్పేట హత్య కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. విచారణలో భర్త హంతకుడు గురుమూర్తి నమ్మలేని నిజాలు చెప్పాడు. అనుమానంతోనే భార్య మాధవిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని ముక్కలు చేశాడు. శరీరం ముక్కలను కుక్కర్లో ఉడికించాడు. ఆ మాంసాన్ని ఎండబెట్టి పొడి చేశాడు. పొడిగా చేసి జిల్లెలగూడ చెరువులో పడేశాడు. భార్య హత్యకు ముందు కుక్కను చంపి ట్రయల్ వేశాడు. ఇది సక్సెస్ అవ్వడంతో భార్యను కూడా అదే రీతిగా చంపేసి సక్సెస్ అవ్వాలని అనుకున్నాడు. కానీ మొత్తానికైతే లాస్ట్కు దొరికిపోయాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, ఏంటి ఇలాంటి కర్కశమైన వ్యక్తులు మన ఈ పౌరుల మధ్య నివాసం ఉండటం అనేది, దీన్ని ఎలా చూడాలి? ఈ రంగారెడ్డి జిల్లాలో మీర్పేటలో జరిగిన మొత్తంగా భార్యను ముక్కలుగా చేసి నరికిన కేసులో నీరవ్ ఒప్పుకున్నాడు తన భర్త. అయితే భార్య మాధవిని అంటే వెంకట మాధవిని తానే చంపినట్లు భర్త గురుమూర్తి అయితే పోలీసుల ముందు అంగీకరించాడు. అయితే ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులకు చాలా చుక్కలు చూపించాడు ఈ గురుమూర్తి. మొత్తం తన ఇంటి ఎదురుగా అలాగే పక్కన ఉన్న సీసీ కెమెరాను పరిశీలించారు పోలీసులు. అందులో ఈ నెల జనవరి 16న ఆ తర్వాత కానీ వెంకట మాధవి ఎక్కడ బయటకు వెళ్ళినట్టు, ఆ లోపల వచ్చినట్టు కానీ కనిపించలేదు. మరి పలుమార్లు గురుమూర్తి కొన్ని కవర్లతో బయటకు వెళ్లి రావడాన్ని పోలీసులు సీసీ కెమెరాల్లో గుర్తించారు. దీంతో అతను అదుపులోకి తీసుకొని తమదైన విషయాల్లో విచారించగా మొత్తంగా గురుమూర్తి అయితే జరిగిన విషయాన్ని కూడా పూసకొచ్చినట్టుగా పోలీసులకు చెప్పినారు. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. మరి అలాగే అయితే గురుమూర్తి నేరం ఒప్పుకున్న నిరూపించిన స్థితిలో పోలీసులు తలలు పట్టుకునేలా ఉన్నారు. మరి గురుమూర్తి నేరస్తుని చెప్పడానికి వారి దగ్గర ఒక్క ఆధారం కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. అంటే ఆ రకంగా ఆ స్టైల్లో సినిమా స్టైల్ అనుకోవచ్చు. సినిమాల్లో రకరకాల హత్యలు చూపిస్తారు. ఈ గురుమూర్తి కూడా ఆ రకంగా వెంకట మాధవిని హత్య చేసిన పరిస్థితి చూస్తే అయితే మొత్తం ఆమెను భర్తే హత్య చేయడం ప్రూవ్ చేయాలి. అదే ఆమె ఎముకలను పొడి చేసి చెరువులో కలపడం, మాంసాన్ని పీసులు చేసి డ్రైనేజీలో వేయడం. సో ఇప్పుడు వాటి ఆనవాళ్లు కూడా లేవు. ఇంట్లోనే ఆమె శరీరానికి సంబంధించిన మాంసం ముద్ద ఏదైనా దొరికితే దాని ఆధారంగా DNA టెస్ట్ చేసి చనిపోయింది వెంకట మాధవి అని తేల్చే అవకాశం ఉంటుంది. కానీ ఇదంతా పోలీసులకు పెద్ద సవాలుగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ ప్రకాశం జిల్లాకు చెందిన ఈ వెంకట మాధవిని గురుమూర్తికి 13 ఏళ్ల క్రితం పెళ్ళైంది. వీరికి 2 పిల్లలు ఉన్నారు. మరి గురుమూర్తి ఆర్మీలో జవాన్ గా కూడా పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. తర్వాత కాంచన్బాగ్ DRDO సెక్యూరిటీ గార్డ్ గా తను కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన పరిస్థితి. కేవలం అనుమానంతోనే ఈ హత్య చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి తాను పోలీసులకు చెప్పిన విషయాల్లో మాత్రం వెస్తుపోయే అంశాలు అయితే ఉన్నాయి. కుక్కర్లో ఉడికించాను, అంతకన్నా ముందు కుక్కర్ను కూడా చంపాను, ఈ దాని ప్రాక్టీస్ కోసం అనేటట్టుగా చెప్పిన విషయాలు కూడా వెస్తుపోయేలా ఉన్నాయి. రామరావు, అంటే మహేందర్ రెడ్డి, ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారని చెప్తున్నారు. ఆ సమయంలో భార్యను హత్య చేసిన సమయంలో పిల్లలు లేరా ఇంట్లో? అంటే మా భార్య అదే పిల్లల్ని తన ఏదైతే మా వెంకట మాధవి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సంక్రాంతి సెలవులకు పంపించాడు. తర్వాత తీసుకొచ్చే క్రమంలో సినిమా కూడా చూశారు. సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ఉందో ఆ సినిమాను కూడా వాళ్ళు చూసినట్టుగా తెలుస్తుంది.
సో ఆ క్రమంలోనే పిల్లల్ని వెంకటమాధవి తల్లి ఇంటి దగ్గర దించి వాళ్ళిద్దరు ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత చిన్నపాటి గొడవ జరిగిందని, దీంతో తాళి తన పైన విసిరి కొట్టింది కాబట్టి కోపద్రోక్తుని అయ్యానని పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది ఇటు గురుమూర్తి. మరి ఈ క్రమంలోనే తాను ఆ విచక్షణ కోల్పోయి తర్వాత తనను గోడకు బాధిన విషయంలో, గోడకు అంటే ఆ సమయంలో పిల్లలు లేరు, ఆ గోడకు బాధితే తను చనిపోయిందని తను అనుకోలేదని చెప్తున్నాడు మొదట. తర్వాత అయితే తన కింద పడ్డ తీరు అని చూసిన తర్వాత తను చనిపోయిందని నిర్ధారించుకున్నాడు. మొదట కొట్టినప్పుడు మాత్రం తను చనిపోలేదు అనుకున్నాడు. తర్వాత డెడ్ బాడీని ఏం చేయాలి, దొరికిపోతే ఇలా దొరకకుండా ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో పూర్తిగా తాను ఒక స్క్రిప్ట్ అల్లుకున్నాడు తనకు తానే. ఆ స్క్రిప్ట్ ప్రకారమే మొత్తంగా ఆ మాధవి అయితే ఉందో తన భార్యను అది కిరాతకంగా చంపి మాంస ముద్దలను ఉడికించి పొడిగొట్టి తర్వాత ఎముకలు సైతం పొడిగొట్టి నీళ్ళలో అది ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. పోలీసులకు కూడా ఆనవాళ్లు దొరకనంత చాకచక్యంగా ఈ హత్య చేశాడు. సో దీనిపైన ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది రాముడు. అంటే ఇంత దారుణంగా, క్రియల్గా, కర్కశంగా, పైశాచిక ఆనందం పొందుతూ అంటే దాన్ని ఉడికించడం కూడా, అంటే అసలు ఆ హృదయం ఉండాలి కదా ఒక మనిషికి. ఈవెన్ క్రిమినల్స్ కూడా ఇలాంటి థాట్స్ రావేమో. అలా ఈ విధంగా చేశాడు అంటే అసలు భార్య మీద అసలు కారణాలు ఏమై ఉండొచ్చు? అలాగే ఆర్మీలో కూడా పనిచేసి వచ్చారంటున్నారు కదా. సో ఆర్మీలో ఇలాంటి సన్నివేశాలు అతను ఎక్కడైనా అంటే స్టడీ చేసి ఉంటాడా? అదే తాను అంటే ఇది వరకు తాను చెప్పిన విధానంలో కానీ, పోలీసులకు చెప్పిన విధానంలో కానీ, చేసిన తీరు హత్య కానీ, హత్యకు ముందు ఒక వీధి కుక్కను సైతం తీసుకొచ్చి ఆ రకంగానే చంపాలని చెప్పిన తీరు కానీ, ఇవన్నీ చూస్తే తాను అంటే హత్యకు ముందు మాత్రం తరచూ గొడవలు పడేవి ఇద్దరు సాధారణంగా అనుకున్నారు. కానీ చనిపోతుందని తాను అనుకోలేదని, చనిపోయిన తర్వాతే భయపడి ఈ హత్యకు దొరకకుండా చేయాలనే ఉద్దేశంతోనే చాలా ఈ రకంగా తను అంటే చాలా వరకు ఇప్పుడున్న ఈ సమాజంలో చూస్తున్నా ప్రతినిత్యం పేపర్లలో రకరకాల కొన్ని ఈ మధ్య కొన్ని లవ్ జిహాద్లని కూడా మనం చూస్తాం. సూట్ కేసులలో, రిఫ్రిజిరేటర్లో ఒక వర్గానికి చెందినట్టు వారు ఒక హిందూ అమ్మాయిలను టార్గెట్ చేసి ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లలో పెట్టడం, సూట్ కేసులో పెట్టడం మనం చూస్తాం. సో అదే తరహాలో తను ఈ రకంగా ఏమైనా స్ఫూర్తి తీసుకున్నాడా? ఈ లవ్ జిహాదులు కొనసాగుతున్న బయట పరిస్థితి చూస్తున్నాం. మరి అదే తరహా సీన్ అంటే సూట్ కేసులలో అమ్మాయిలను చంపి ప్రేమిస్తున్నాను వెంటబడి పెళ్లి చేసుకొని మతం మార్చుకొని తర్వాత సూట్ కేసులలో ఇటు బీరువాలలో, అల్మార్లలో, ఫ్రిడ్జ్లలో పెట్టడం చూసాం. సో దాన్నే తాను ఏమైనా స్ఫూర్తిగా తీసుకొని ఈ రకంగా చేశారా? మొదటగా ఎప్పుడు లేనటువంటి తీరుగా ఈ రకంగా చేయడం అనేది చాలా ఆశ్చర్యం కనిపిస్తుంది. దీనిపైన పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ.